ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలుస్తోంది. వర్షం నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల మొక్కల వేర్లకు గాలి, సూర్యరశ్మి అందక ఎర్రబారి చనిపోతున్నాయి. చీడపీడలు, తెగుళ్లు బారిన పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఉద్యాన పంటలు పండిస్తున్న రైతులు పలు జాగ్రత్తలు పాటించాలని ఉద్యాన వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంటలకు జీవం పోసి ఆదరువు అవుతాయనుకున్న వర్షాలు దంచి కొడుతూ చేలను ముంచెత్తుతున్నాయి. రైతులకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట కురిసిన వర్షాల నుంచి తేరుకోకముందే మళ్లీ కురుస్తున్న వర్షాలు రైతులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్ల తోటలకు తీవ్ర నష్టం కలిగే సూచనలున్నాయి. వీలైనంత వరకు పంట పొలాల్లో వర్షం నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణంలో అధిక తేమ వల్ల పంటలకు తెగుళ్లు సోకే అవకాశముంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సుచిత్ర. ముఖ్యంగా మనం కూరగాయల పంటలు కానీ, దుంప పంటలు కానీ చూసుకున్నట్లయితే అవి చిన్న మొక్కల స్థాయిలో ఉన్నప్పుడు ఈ యొక్క నీరు నిలవడం అనేది, మొక్కలు చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పరిస్థితుల్లో ముఖ్యంగా మనం చిన్న కూరగాయల మొక్కలు కానీ, మనం దుంప కూరలు కానీ రేజ్డ్ బెడ్ మెథడ్లో మనం సాగు చేసుకున్నట్లయితే ఈ యొక్క నష్టాల నుంచి మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఆలుగడ్డ కానీ, అల్లం కానీ, ఇంకా పసుపు కానీ, ఇవన్నీ దుంపకూరలు కాబట్టి నీరు నిలబడినట్లయితే ఆ యొక్క వేరు వ్యవస్థ దెబ్బతిని దుంపకుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు ఇలాంటి నష్టాలు అనేది మనం చూస్తాము. అలాగే మిరప నారు కూడా మనము నీటిలో ఎక్కువగా ఉన్నట్లయితే డాంపింగ్ ఆఫ్ అనేది, అంటే నారుకుళ్ళు తెగులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క నష్టాల నుంచి మనము ముఖ్యంగా బయటపడాలి అంటే రేజ్డ్ బెడ్ మెథడ్, అంటే ఎత్తు మడి పద్ధతిలో వీటిని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనివల్ల నీరు అనేది ఈజీగా మురుగు నీరు పోయే అవకాశం మనం కల్పించే పరిస్థితి ఆ యొక్క పద్ధతిలో ఉంటుంది. అంతేకాకుండా మనము ఈ యొక్క వర్షం వచ్చిన తర్వాత ఈ యొక్క వేరుకులు రాకుండా మనం డ్రెంచింగ్ అనేది చేయాలి. అంటే బ్లైటాక్స్ కానీ, కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇలాంటి వాటితో 3 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని సో వేరు దగ్గర మనము పోసినట్లయితే, అంటే డ్రెంచింగ్ చేసినట్లయితే ఈ యొక్క వేరుకులు తెగుల నుంచి, దుంపకులు తెగుల నుంచి మనం చాలా వరకు పంటని కాపాడుకోవచ్చు. అయితే పండ్ల మొక్కల పరిస్థితికి వచ్చినట్లయితే ఏ పంటలైనా కూడా, అంటే పండ్ల మొక్కలు కానీ, కూరగాయ మొక్కలు కానీ, ఏ మొక్కలు కూడా మనకి వేరు వ్యవస్థ అనేది ఆక్సిజన్ లేకుండా అది చాలా కాలం బతకలేదు. అంటే నీరు నిలబడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మట్టిలో ఉండే ఏదైతే ఎయిర్ ఉందో, అంటే ఆక్సిజన్ ఉందో, అది బయటికి వెళ్ళిపోయి ఆ ప్లేస్లో మనకి ఆ యొక్క స్థలంలో నీరు అనేది రావడం జరుగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ముఖ్యంగా ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, ప్రధానంగా ఆ యొక్క నీరు అనేది 48 గంటల లోపల మనం మురుగు నీరు తీసే అవకాశం కల్పించాలి. ఇలా కల్పించలేని పక్షంలో ఆక్సిజన్ క్రియేట్ చేసే కొన్ని రకమైన రసాయనాలు, అంటే చాలా కొద్ది మోతాదులో, అంటే 5 మిల్లీగ్రాముల మెగ్నీషియం పెరాక్సైడ్, ఇది మనము 1 చదరపు మీటర్లకి 5 మిల్లీగ్రాముల వరకు మనం కలుపుకొని ఆ యొక్క వాటర్లో ఏదైతే నిలబడిన ప్రదేశంలో, లేకపోతే మొక్క మొదట్లో ఏదైతే నీరు నిలబడ్డదో ఆ ప్రదేశంలో మనం పోసినట్లయితే కొంతవరకు మనకు ఆక్సిజన్ అందించడానికి మనకి అవకాశం ఉంటుంది. అయితే మనం జామ లాంటి మొక్కలు కానీ, ఇతర పండ్ల మొక్కల్లో మనకి నీరు నిలబడే పరిస్థితులు ఉంటే దానికి ముందుగానే మొక్క మొదల దగ్గర మట్టి ఎగదోసినట్లయితే సో చాలా వరకు నీరు ఆ యొక్క వేరు వ్యవస్థకి తగలకుండా మనము ఆ వేరు వ్యవస్థని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో వర్షం వచ్చినప్పుడు ఇంకా ముఖ్యమైన ప్రక్రియలు చేయవలసిన అవసరం ఏంటంటే, సో దీంట్లో మనం ఎరువుల యాజమాన్యం అనేది, సో ముఖ్యంగా నత్రజని సంబంధించిన ఎరువులు మాత్రం వర్షం సమయంలో ఇవ్వకూడదు. ఎందుకంటే నత్రజని అంటే యూరియా సంబంధించిన ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా మనకి లీచింగ్, అంటే భూమి లోపలి పొరలకి పోయి మొక్కకి అందకుండా, మొక్క వేర్లకు అందకుండా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క యూరియా సంబంధించిన ఎరువులు, నత్రజని సంబంధించిన ఎరువులు వర్షం వచ్చినప్పుడు వేయకుండా చూసుకోవాలి. అయితే పైపాటుగా మొక్కల పైన వర్షం తగ్గగానే ఒక 1% పొటాషియం నైట్రేట్ కానీ, 10% యూరియా కానీ మనం స్ప్రే చేస్తున్నట్లయితే మొక్కల్లో కొంచెం ఆ యొక్క
వర్షం తాకిడి దెబ్బరించి కోలుకునేటట్లు చేయడమే కాకుండా కొత్త చిగుర్లు రావడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈ యొక్క వర్షాకాలం పరిస్థితుల్లో ఇంకా కొన్ని సమస్యలు ఏంటంటే ఆకుపైన మచ్చలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆకుపైన మచ్చలు వచ్చినప్పుడు మనకి ఫంగిసైడ్ శిలీంద్రనాశిని అంటే డైథెనియం 45 కానీ సాఫ్ అనేది ఇదొక 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆకు సంబంధించిన మచ్చలు ఏదైతే ఉన్నాయో వాటిని నివారించుకోవచ్చు. అయితే ఈ వర్షాకాల సమయంలో ఈ యొక్క రసం పీల్చే పురుగుల బెడద కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వర్షం తాకిడికి అవన్నీ కూడా వర్షంలో కలిసిపోయి బయటికి వాషౌట్ అవుతాయి కాబట్టి వర్షం తగ్గిన తర్వాత వాటి బెడద ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వర్షం తగ్గిన తర్వాత ఎండ అయితే ఎప్పుడైతే వస్తుందో దానికి మనం ప్రొఫైలాటిక్ మెజర్గా లేకపోతే రసం పీల్చే పురుగులు కనిపించినప్పుడు ఇమిడాక్లోపిరిడ్ కానీ రోగోర్ లాంటి మందులు మనం పిచికారీ చేసుకోవాలి. ఇమిడాక్లోపిరిడ్ అయితే 0.3 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అలాగే రోగోర్ అయితే 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వర్షాకాలం వర్షం తాకిడికి లేకపోతే గాలి దెబ్బలకి మొక్కలు ఏదైతే కొమ్మలు ఏదైతే ఇరిగిపోయినప్పుడు ఆ కొమ్మల్ని తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ కొమ్మలు తీసేయగానే ఆ యొక్క తీసేసిన ప్రదేశంలో నుంచి శిలీంధ్రంలో చెట్టు లోపలికి వెళ్ళి చెట్టుని పాడు చేయకుండా మనము ఏదైతే మనం ప్రూనింగ్ చేస్తామో సికేచర్స్తోని లేకపోతే రంపంతోని కోస్తామో ఆ ప్రదేశంలో మనకి బోర్డో పేస్ట్ అనేది దానికి పూసి ఆ యొక్క ప్రదేశాన్ని మనం కాపాడుకోవాలి. సో ఇలా రైతాంగం యొక్క వర్షాకాలం సమయంలో మనం దుంప పంటలు కానీ కూరగాయల పంటలు కానీ పండ్ల మొక్కలు కానీ ఈ యొక్క సూచనలను పాటిస్తూ ఈ యొక్క పరిస్థితుల నుంచి ప్రభావాల నుంచి బయటపడాల్సిందిగా కోరుతున్నాను.